మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం యువత చాలా వరకు చాలా విషయాలలో వారు బానిసలుగా ఉన్నారు. అందులో ఒకటి ప్రమాద గట్టికలు మోగిస్తున్న అంశం గంజాయి. గంజాయి ఎక్కడి నుండి మాకు వస్తుందో తెలియదు, కానీ స్కూళ్ళల్లో నుండి మొదలవుతుంది. స్కూళ్ళు, కాలేజీలు, నలుగురు యూత్ ఉన్న దగ్గర గంజాయి తీసుకుంటున్నట్టుగా ఈ మధ్యలో కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా గంజాయిని తరిమి కొట్టాలి, గంజాయి లేని సమాజాన్ని నిర్మించాలని వారు చెప్తున్నారు. ఈ అంశం గురించి మనం హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాం. నా పేరు టి వినోద్ కుమార్, ప్రొవిజన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హుజురాబాద్. సో ఈరోజు సమాజంలో చూసినట్లయితే యువత అనేది ఎక్కువగా చెడు వ్యసనాలకు అలవాటు కావడం జరుగుతూ ఉంది. సో ఈ చెడు వ్యసనాల్లో భాగంగా చూసినట్లయితే డ్రగ్స్ కావచ్చు, మాదక ద్రవ్యాలు, మద్యం, వీటికి ఎక్కువగా యువత అనేది అడిక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి గల కారణాలు చూసినట్లయితే ఒకటి పిల్లల పైన తల్లిదండ్రుల నియంత్రణ కోల్పోవడం, చదువులో కొంత ఒత్తిడి కావచ్చు. ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ డ్రగ్స్ వ్యాప్తి చేయడం జరుగుతూ ఉంది. సో ఈ డ్రగ్స్ వ్యాప్తిలో భాగంగా ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేసే యువత చూసినట్లయితే ఒక టీనేజ్ అని అంటే ముఖ్యంగా 13-14 ఏజ్ నుంచి 20 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు, వీళ్ళను ముఖ్యంగా టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే వీరికి ఏమవుతుందని అంటే వీరు ఈజీగా అది చెడైనా మంచి అయినా వాళ్ళకి పూర్తిగా విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి తొందరగా వాళ్ళ డ్రగ్స్ ఊబిలోకి దించి వీళ్ళ బిజినెస్కు అనుకూలంగా వాడుకోవచ్చు అనే ఉద్దేశం కొద్ది వాళ్ళను ఈ ఊబిలోకి దించడం జరుగుతూ ఉంది. దీనికి మనం అదనంగా చూసుకున్నట్లయితే కొంత ఈ విధంగా వీళ్ళు అడిక్ట్ కావడానికి కారణం సోషల్ మీడియా కూడా కొంత దీనికి మనం చిన్నపిల్లలు సోషల్ మీడియాను ఎక్కువ ప్రభావితం చేస్తుంది. సోషల్ మీడియా ఎక్కువ ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే ఇప్పుడు మన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. సోషల్ మీడియా ఈ రోజుల్లో ప్రతి ఏజ్లో ఉన్న వ్యక్తిని ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం. తెలంగాణ ప్రభుత్వం అనేది డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా యువత అనేది అంటే దేశ భవిష్యత్తుకు కానీ, రాష్ట్ర భవిష్యత్తుకు కానీ, లేదా ఈ సమాజ భవిష్యత్తుకు యువత అనేది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న యువత ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా లేదు ఇంత యువత. ఎందుకంటే యువత ఉంటేనే ఆర్థిక వ్యవస్థ అనేది నిలబడుతుంది, అంటే సంపద ఉత్పత్తి జరుగుతుంది. అలాంటి యువత అనేది డ్రగ్స్ బారిన పడుతుంది. ముఖ్యంగా డ్రగ్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. మన దగ్గర మాత్రం ఎక్కువగా అందుబాటులోకి అందరికీ మన మిత్రుడు చెప్పినట్టు ప్రతి ఊరుకు వచ్చింది అనే క్రమంలో ఒకట అందులో గంజాయి అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది. అది ముఖ్యంగా చేప కింద నీరులాగా. మన ఏరియాలో ఆ గంజాయి పంట అనేది లేదు, ముఖ్యంగా డ్రై గంజాయి మాత్రమే ఇక్కడ లభ్యం అవుతూ ఉంటుంది. అది విశాఖపట్నం పాడేరు ఏరియాలో ఒకట పంటగా ముఖ్యంగా ఆంధ్ర, ఒడిస్సా బార్డర్ ఏఓబి అంటారు కదా, అక్కడ ఈ గంజాయి పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అది బాగా ఎఫెక్టెడ్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా, హిల్ ఏరియా కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళరు. పోలీసు ఎక్సైజ్ వాళ్ళు దాడులు చేయాలనే క్రమంలో కూడా పోలీసు వ్యవస్థ కూడా అక్కడికి ప్రయాణం చేయాలనే క్రమంలో కూడా అక్కడ దళారులు ఏం చేస్తారంటే ఈ విత్తనాలు తీసుకొని పోయి వాళ్ళతోటి పేద నిరుపేద అట్టడుగు స్థితిలో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏమి తెలియని అజ్ఞానం, చట్టాల పట్ల అవగాహన లేని స్థితిలో ఉంటారు కాబట్టి అలా విత్తనాలు తీసుకుని రూపాయి వాళ్ళ బతుకు బండి లాగడం కోసమే తప్ప వాళ్ళు ఏదో కోర్టు సంపాదించేటోళ్ళు కదా. అక్కడ ఉండే ఈ గిరిజన తెగలు ఆ పంట పండించిన తర్వాత ఈ దళారీ వ్యవస్థ అనేది మారుమూల ప్రాంతాలకు కూడా ముఖ్యంగా మన అక్కడ ఏది విశాఖపట్నం పాడేరు నుంచి భద్రాచలం మీదుగా, వరంగల్ మీదుగా, కరీంనగర్, ముఖ్యంగా మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు కూడా ఈ గంజాయి అనేది స్మగ్లు లేదా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చిన తర్వాత యువత డ్రగ్స్ బారిన పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కూడా బలమైన కారణాలు ఏంటంటే ఇప్పుడు IML అంటే ఇప్పుడు ఎర్రమందు అంటాం కదా, లేదా లిక్కర్ అంటాం కదా, లిక్కర్ బ్యూరో లాంటివి తాగితే ఆ పోలీసు వాళ్ళకు ఈ బ్రీత్ అనేది దొరకడానికి అవకాశం ఉంటుంది. దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 150, 200, 300, 400, 2000 దాకా పెట్టాల్సి వస్తుంది. అదే డ్రగ్స్ విషయానికి వస్తే, ముఖ్యంగా గాంజా విషయానికి వస్తే బ్రీత్ అనేది దొరకడానికి అవకాశం తక్కువ. ఈ మధ్యలో కొంత సోఫిస్టికేటెడ్ యంత్రాలు వచ్చినాయి, కానీ వచ్చినప్పటికీ కూడా అది మనకు అందుబాటులో లేకపోవడం వల్ల మారుమూల ప్రాంతాలలో ఇంకోటి క్యారీ చేయడం కూడా. ఇప్పుడు విద్యార్థి ఏదైనా బాటిల్ కొనుక్కుంటే దాన్ని క్యారీ చేయడం ఎట్లా జోలో పెట్టుకుంది కాదు కదా, ఏదో ఒక చిన్న పొట్టం లాగా చాలా చిన్న మైన్యూట్ ఉంటుంది. అది ఏడం పెట్టైనా కూడా అది మాకు దగ్గర పోయి తాగి రావచ్చు. నేటి సమాజంలో యువత గంజాయి తీసుకోవడం వల్ల ఏ విధంగా చిత్తవుతుంది,
ఈ గంజాయి అనేది చిన్న పిల్లల నుండి మొదలు పెడితే మనకు 7-8వ తరగతి నుంచి మొదలు పెడితే డిగ్రీ దాకా పిల్లలు చాలా మంది కూడా ఈ గంజాయికి అలవాటు పడుతున్నారని ఈ మధ్యలో నివేదికలు చెప్తున్నాయి. దీని గురించి మనకు మానకొండూరు మండలం రాఘవపూర్ సంబంధించిన బండ రాజిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నేడు ఈ రోజులలో గంజాయి అనేది విపరీతంగా మారుమూల గ్రామాల దాకా వెళ్తుంది. ఈ మారుమూల గ్రామాల దాకా వెళ్తున్నటువంటి సందర్భాలలో తల్లిదండ్రులు కానీ, వారికి దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద మనుషులు, సమాజంలో ఉన్న పెద్ద మనుషులు కానీ దాని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం వల్ల ఇది విచ్చలవిడిగా తయారైపోతుంది. ఆ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఎటు పోతాండ్రు, ఎక్కడ ఏం చేస్తాండ్రు అనే ఆ ఆలోచన వారికి కూడా రావడం లేదు. ఎందుకంటే వారు తెల్లారు లేస్తే కష్టం చేసుకొని పని చేసుకొని ఉండేటాళ్ళు. వీళ్ళ మీద నిఘా పెట్టాలంటే కూడా కొంచెం అదే ఉంది, కానీ పిల్లల భవిష్యత్తు కోసం నిఘా పెట్టాల్సిందే. ఈ టీవీలలో కానీ సోషల్ మీడియాలలో కానీ వస్తున్న సందర్భాలలో తల్లిదండ్రి తొందరగా మేల్కొని పిల్లలను ఆకిల పెట్టుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మాకు 10 రోజుల కింద ఒక గ్యాంగు, అంతా 18 నుంచి 22 సంవత్సరాల వయసు గల ఒక 5-6 గ్యాంగు, వాళ్ళకు ఒక్కొక్కటి 2 లక్షల బైకులు ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి మామిడి తోటలో ఈ గంజాయి సేవిస్తూ ఉంటే ఇదేంద్ర వీళ్ళకి మధ్యాహ్నమే ఈ మందు తాగుతారని చెప్పి మేము వాళ్ళను వాళ్ళ దగ్గర పోయేసరికి నువ్వేవలే మా ఇష్టం మేము చేసుకుంటాం అనే ధోరణిలో తయారైనప్పుడు నేను పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ చేసిన, అక్కడ వాళ్ళని దొరకబడదామనే ఉద్దేశంగా ఉంటే అప్పుడు తొందరగా పారిపోయేవాళ్ళు. అటువంటి గ్యాంగులు చాలా ఉన్నాయి, మానకొండ మండలంలో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ తల్లిదండ్రులు, పేరెంట్స్, ప్రతి వ్యక్తి కూడా కొద్దిగా బాధ్యత తీసుకొని సమాజంలో ఈ గంజాయి వాడకాన్ని దూరం చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. యువత గంజాయి బారిన పడడం వల్ల ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో మనకు మానకొండూరు మండలం వన్నారానికి చెందిన కుమరయ్య గారు వివరిస్తారు. గంజాయి తల్లిదండ్రులు పట్టించుకుంటలేరు. ఈ అన్నారం మానకొండూరులో గంజాయి దేవటి పొలాల్లో ఆగమైపోతారు, ఎక్కడెక్కడ బాధపడతారు. పోలీసులు పట్టించుకోవాలి, తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలి, కేర్ చేయాలి. మానకొండూరు మండల కేంద్రానికి చెందిన కోండ్ర వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మానకొండూరు మండలంలో కేంద్రంలో గంజాయి చదువుకునే పిల్లలకు గంజాయి అలవాటై బాగా అరాచకాలు, అత్యాచారాలు, బాగా దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయి, కొట్లాటలు. ఇవన్నిటిని అరికట్టాలంటే గంజాయిని నామరూపాలు లేకుండా చేయాలి. అందుకనే పదే చెప్తున్నా, పోలీసు డిపార్ట్మెంటు దీని మీద సారించి దోషులను పట్టుకొని శిక్షించి ఇక ముందు గంజాయి అనేది మానకొండూరులో మండల కేంద్రంలో మానకొండూరు గ్రామంలో ఎక్కడ కూడా కనిపించద్దు. చిన్న ఏజీలోనే వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం చేసుకొని అంతా చాలా మంది రోడ్ల మీదనే ఉంటున్నారు, ఏ పని చేయకుండా. తల్లిదండ్రులకు మాత్రం వాళ్ళను ఏ దారిలో పెట్టాలో కూడా అర్థమైతలేదు. ఎందుకంటే చెప్పించుకునే పొజిషన్ నుండి దాటిపోయిరు. ఇప్పుడున్న యువత బాగా చాలా మంది పిల్లలు గంజాయికి అలవాటు పడి బాగా భవిష్యత్తును బాగా వెనుకబడిపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రులు చెప్తే వినకుండా చదువుకోవడానికి ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పాలవుతారు. గంజాయి అలవాటైన వాళ్ళు తల్లిదండ్రులను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. కొంచెం ముందు చూపుగా ఆలోచించి మన పెద్దవాళ్ళు ఎవరైనా కానీ దానికి సంబంధించి ఆలోచించి కొంచెం దాన్ని వెనుకబడేటట్టు అది గంజాయి ముందుకు రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో మారుమూల ప్రాంతంలో పల్లెలలో కూడా గంజాయి చిన్న చిన్న చాక్లెట్ల రూపంలో దొరుకుతున్న సందర్భం ప్రజలందరూ చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యువత కూడా చాలా వరకు మంచి చెడు అనేది విచక్షణ జ్ఞానం వారికి ఉండకపోవడం వల్ల ఈ యొక్క గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న పరిస్థితి నెలకొంది. స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత మన భారతదేశానికి అవసరం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ సమాజంలో గ్రహించి ఎక్కడైనా ఇట్లాంటి పరిస్థితులు మనకు కనబడ్డప్పుడు నాకెందుకులే అని ఊరుకోకుండా సమాజంలో వారి యొక్క బాధ్యత ప్రకారం మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టు ఈ యువత ఇట్లాంటి చెడుదారులలో ప్రయాణిస్తున్నట్టు కనబడిన ఏదైనా అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక 4 యువత కనబడినా కూడా
ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి, లేకపోతే వారి యొక్క తల్లిదండ్రులకు కానీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ యువత కూడా చాలా వరకు ఒత్తిడికి గురై చదవడంలో కానివ్వండి, కుటుంబ పరిస్థితులలో కానివ్వండి, లేకపోతే చెడు సావాసాల ద్వారా కూడా ఈ యొక్క గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు పరుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. యువత ఒత్తిడికి గురి కాకుండా మీరు మీ లోపల జరిగే అంతర్మదనంలో మంచి ఏదో చెడు ఏదో ఆలోచించి మంచిని మీరు పెంపొందించుకోవాలి, చెడును పారదోలాలి. మీరు బయట యుద్ధంలో గెలవాల్సిన అవసరం లేదు. మీ మనసులో మీ అంతర్మదనంలో ఒక యుద్ధం, మంచి చెడుల మధ్యలో మీరు చెడును పారదోలండి, మంచి వైపు నిలబడండి. ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు మీ చేతులపై ఆధారపడి ఉంది. అలాగే మీరు మంచి నడవడికతో మీ తల్లిదండ్రులకు, సమాజానికి పేరు తేవాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.